టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా వెలువడింది. అయితే జిల్లాకు సంబంధించి 7 స్థానాల అభ్యర్థుల పేర్లే ఉండడం, ఎంపిక సమస్యగా మారిన నియోజకవర్గాల పరిస్థితిపై సస్పెన్స్ కొనసాగడం జనాన్ని ఉసూరుమనిపించింది. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు, పలమనేరు నుంచి అమర్నాథరెడ్డి, చంద్రగిరి నుంచి పులివర్తి నాని, పొంగనూరు నుంచి అనీషారెడ్డి, పీలేరు నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, చిత్తూరు నుంచి సత్యప్రభ, తిరుపతి నుంచి సుగుణ పేర్లు జాబితాలో ఉన్నాయి. శ్రీకాళహస్తి మొదలుకొని సత్యవేడు, నగరి, జీడి, నెల్లూరు, పూతలపట్టు, తంబళ్లపల్లె, మదనపల్లె స్థానాల గురించి సస్పెన్స్ యథాప్రకారం కొనసాగుతూనే ఉంది. చంద్రబాబును కలిసిన వైసీపీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి, వైసీపీకి చెందిన మదనపల్లి ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన బుధవారం రాత్రి సుమారు 1 గంట సమయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. తనకు మదనపల్లి టికెట్ కేటాయించాలని అభ్యర్థించారు. నిర్దిష్టమైన హామీ ఇవ్వని చంద్రబాబు పార్టీలో చేరాలని సూచించారు. టికెట్ విషయమై శుక్రవారం పార్టీ ముఖ్య నేతలు చర్చిస్తారని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటానని సమాధానమిచ్చారు. దీంతో ఆయన విజయవాడలోనే మకాం వేశారు. టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులైన యనమల రామకృష్ణుడు, టీడీ జనార్దన్, వర్ల రామయ్య తదితరుల సమక్షంలో శుక్రవారం చర్చలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ టికెట్ దక్కని పక్షంలో తిప్పారెడ్డి జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ మదనపల్లిలో వైసీపీ అభ్యర్థిని ఓడించి తీరాలన్న పట్టుదలతో ఆయన వర్గం అడుగులు వేస్తోంది. పొంగనూరు జనసేన అభ్యర్థిగా రామచంద్ర యాదవ్ జనసేన పార్టీ జిల్లాలో 2వ అభ్యర్థిని ప్రకటించింది. తొలుత పలమనేరుకు శ్రీకాంత్ నాయుడిని ప్రకటించిన అధినేత తాజాగా గురువారం రామచంద్ర యాదవ్ ను పొంగనూరు అభ్యర్థిగా ప్రకటించారు. పారిశ్రామికవేత్త అయిన యాదవ్ కొంతకాలంగా పొంగనూరు ప్రాంతంలో పర్యటిస్తూ సేవా కార్యక్రమాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. బలిజలు, బీసీలు అధికంగా ఉన్నందున పొంగనూరులో గెలుపు సాధ్యమన్న భావనతోనే ఆయనకు జనసేన అవకాశం ఇచ్చినట్టు తెలిసింది. నేడు ఆత్మీయులతో బోస్ సమావేశం. పలమనేరు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ సుభాష్ చంద్రబోస్ ను గురువారం జనసేన అభ్యర్థి శ్రీకాంత్ నాయుడు కలిశారు. ఎన్నికల్లో తనకు మద్దతివ్వాల్సిందిగా అభ్యర్థించినట్టు సమాచారం. కాగా బోస్ శుక్రవారం పలమనేరులో తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. అనుచరుల అభిప్రాయాలు తెలుసుకున్న మీదట తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఆయన నిర్ణయం ఏదైనా నియోజకవర్గ రాజకీయాల్లో కొంతమేరకు దాని ప్రభావం తప్పనిసరిగా పడనుంది. ఎస్సీవీ నివాసానికి బొజ్జల సుధీర్. శ్రీకాళహస్తిలో టీడీపీ టికెట్ ఖరారైందని భావిస్తున్న మాజీ మంత్రి బొజ్జల తనయుడు సుధీర్ రెడ్డి కీలక ముందడుగు వేశారు. టికెట్ కోసం పోటీపడి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడిని కలిసేందుకు శుక్రవారం సుధీర్ ఆయన ఇంటికి వెళ్లారు. ముఖ్య అనుచరులను వెంటబెట్టుకుని వెళ్లగా ఎస్సీవీ నాయుడు గాని ఆయన కుమారుడు గాని ఇంట్లో లేరని తెలిసింది. దీంతో ఆయన వెనుదిరిగారు. ఎస్సీవీ నాయుడు రాగానే సుధీర్ ఆయనను కలిసి మద్దతు కోరే అవకాశం ఉంది. సత్యవేడులో ఆది మూలానికి చిరుస్వాంతన. సత్యవేడు వైసీపీ టికెట్ కోసం ఆశ నిరాశల నడుమ కొట్టుమిట్టాడుతున్న ఆది మూలానికి శుక్రవారం చిరు స్వాంతన లభించింది. ఆర్థిక వనరులు లేవనే కారణంగా పార్టీ అధినేత ఆయన అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టినట్టు ప్రచారం జరగడంతో ఆదిమూలం తీవ్ర వేదనకు గురయ్యారు. ఆయన అనుచరులు కూడా ఆందోళన చెందారు. ఈ తరుణంలో శుక్రవారం నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అనుచరులతో ఆదిమూలం తిరుపతిలోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసానికి తరలివచ్చారు. వారితో మాట్లాడిన పెద్దిరెడ్డి టికెట్ తప్పనిసరిగా ఆదిమూలానికి వస్తుందని భరోసా ఇచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.